Hello students, today in this class we are going to discuss about the UPSC nomenclature of complex organic compounds. As a part of organic chemistry, last video లో UPSC nomenclature ఇచ్చేదాని కోసం a simple rules for simple organic compounds means how to identify root word, how to identify suffix, prefix and their uses already discussed in previous classes. ఈ రోజు ఈ క్లాస్లో కంటిన్యూషన్ పార్ట్ ఐయుపిఎస్సి నామినిక్లేచర్ ఇచ్చే విధానం ఫర్ కాంప్లెక్స్ ఆర్గానిక్ కాంపౌండ్స్ గురించి నీట్గా డిస్కస్ చేయబోతున్నాం. కాంప్లెక్స్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటే ఏమి, ఎలాంటి ఆర్గానిక్ కాంపౌండ్స్ ఉంటాయి, వాటికి ఐయుపిఎస్సి నామినిక్లేచర్ ఎలా ఇవ్వాలి అనేది డిస్కస్ చేయబోతున్నాం. కాంప్లెక్స్ కాంపౌండ్ ఇన్ ద సెన్స్ ఏ కాంప్లెక్స్ అలిఫాటిక్ ఆర్గానిక్ కాంపౌండ్ హ్యావింగ్ నో ఫంక్షనల్ గ్రూప్, ఎటువంటి ఫంక్షనల్ గ్రూప్ లేకుండా ఆర్గానిక్ కాంపౌండ్ అయి ఉండి సమ్వాట్ కాంప్లెక్స్ స్ట్రక్చర్ ఉంటే వాటికి ఐయుపిఎస్సి నామినిక్లేచర్ ఎలా ఇవ్వాలి అండ్ అదొక రూల్, అదొక మెథడ్. అలానే ఐయుపిఎస్సి నామినిక్లేచర్ ఫర్ కాంప్లెక్స్ కాంపౌండ్ హ్యావింగ్ ఆల్కైల్ గ్రూప్ యాజ్ ఎ సబ్స్టిట్యూషన్స్ ఉన్నప్పుడు నామినిక్లేచర్ ఎలా ఇవ్వాలి అండ్ అలానే రూల్స్ ఫర్ గివింగ్ ఐయుపిఎస్సి నామినిక్లేచర్ ఫర్ complex organic compound having unsaturated complex compounds, unsaturated hydrocarbon compounds की nomenclature ఇచ్చే విధానం గురించి కూడా డిస్కస్ చేస్తాం. complex compound having one functional group and complex compound having two or more functional groups ఉన్నప్పుడు ఐయుపిఎస్సి nomenclature ఇచ్చేదానికి రూల్స్ మొత్తం మనం డిస్కస్ చేయబోతున్నాం. సో అన్నిటికీ రూల్స్ ఇవ్వడం అనేది లెంతీ ప్రాసెస్ కాబట్టి ఈరోజు ఈ క్లాస్లో ఓన్లీ ఫర్ కాంప్లెక్స్ కాంపౌండ్ హ్యావింగ్ నో ఫంక్షనల్ గ్రూప్ అంటే అలిఫాటిక్ కాంపౌండ్ హ్యావింగ్ నో ఫంక్షనల్ గ్రూప్కి ఐయుపిఎస్సి ఇచ్చే విధానం ఎలా ఉంటుందో డిస్కస్ చేయబోతున్నాం. సో ముందుగా రూల్స్ ఫర్ ఫంక్షనల్ గ్రూప్స్ లేకుండా ఉండేటువంటి ఆర్గానిక్ కాంపౌండ్ కి ఐయుపిఎస్సి నామినిక్లేచర్ ఏ విధంగా ఇవ్వాలి అనేది ఈ క్లాస్లో డిస్కస్ చేయబోతున్నాం. సో ఏది ఏమైనా ఇట్ హ్యాస్ సమ్ రూల్స్. సో రూల్ నెంబర్ 1గా మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే ఆర్గానిక్ కాంపౌండ్ అంటే కార్బన్ కంటైనింగ్ కాంపౌండ్. ఆ కార్బన్ కంటైనింగ్ కాంపౌండ్ లో వీ నీడ్ టు సెలెక్ట్ ద లాంగెస్ట్ చైన్ యాజ్ ఎ పేరెంట్ చైన్ ఆర్ మెయిన్ చైన్. సో అందువల్ల రూల్ నెంబర్ 1 ఏంటి అంటే రూల్ longest chain rule. So in that longest chain rule we need to select maximum number of carbons. That chain should be either may or may not horizontal. అది హారిజాంటల్ గా ఉండాల్సిన ఉంటుంది. దట్ మీన్స్ స్ట్రైట్ చైన్. స్ట్రైట్ చైన్ మనం సెలెక్ట్ చేసినటువంటి కార్బన్ ఆటమ్స్ నంబర్ ఏదర్ మేబీ స్ట్రైట్ చైన్ ఉండొచ్చు, బ్రాంచ్డ్ చైన్ ఉండొచ్చు, నాట్ ఓన్లీ విత్ ద స్ట్రైట్ చైన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సెలెక్ట్, సో ఐయుపిఎస్సి నామినిక్లేచర్ లో ఫస్ట్ మెథడ్ వీ నీడ్ టు సెలెక్ట్ ద లాంగెస్ట్ చైన్ యాజ్ ఎ పేరెంట్ చైన్ ఆర్ మెయిన్ చైన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ లైక్ దిస్, సో హైడ్రోకార్బన్ చైన్ కార్బన్ అండ్ హైడ్రోజన్ కంటైనింగ్ కాంపౌండ్. సో నేను సింపుల్ గా కార్బన్స్ ని ఇచ్చున్నాను. ఇందులో వీ నీడ్ టు సెలెక్ట్ ద పేరెంట్ చైన్ ఆర్ మెయిన్ చైన్. సో ఇలా సెలెక్ట్ చేసేటప్పుడు మాక్సిమం నెంబర్ ఆఫ్ కార్బన్స్ ని ఐడెంటిఫై చేయాలి. ఇఫ్ ఐ టేక్ స్ట్రైట్ చైన్ 1 2 3 4 5 6 కార్బన్స్ వస్తాయి. అదర్వైజ్ లైక్ దిస్ ఐ టేకెన్ మీన్స్ 1 2 3 4 5 6 కార్బన్స్. ఇఫ్ ఐ టేక్ క్రాస్డ్ స్ట్రైట్ చైన్ లేకుండా క్రాస్ గా నేను సెలెక్ట్ చేస్తే 1 2 3 4 5 6 7 8. సో 8 కార్బన్స్ వచ్చాయి. సో మాక్సిమం నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఉన్న వైపు వీ నీడ్ టు సెలెక్ట్ ద పేరెంట్ చైన్. పేరెంట్ చైన్ ని మనం సెలెక్ట్ చేయాలి. ఈ పేరెంట్ చైన్ లేదంటే దీన్ని ఏమన్నాం మెయిన్ చైన్ అని అనొచ్చు. మెయిన్ చైన్ ని సెలెక్ట్ చేయాలి. సో సెలెక్ట్ అంటే
I selected this chain as a parent chain. So here 1 2 3 4 5 6 7 8 carbons ఉన్నాయి కాబట్టి it is a derivative of octane. 8 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి రూట్ వర్డ్ లో ఆక్టేన్ ఇచ్చేయచ్చు. సో ఈ విధంగా మనం ఫస్ట్ కాంపౌండ్ చూడగానే ఇలా లెంతీ కార్బన్స్ ని సెలెక్ట్ చేయాలి. కెన్ ఐ గివ్ వన్ మోర్? నౌ దీంట్లో సెలెక్ట్ చేయండి. ఇందులో సెలెక్ట్ చేయండి. విచ్ వన్ ఈస్ లెంతీ కార్బన్ చైన్, పేరెంట్ చైన్ సెలెక్ట్ చేయండి. ఇఫ్ యూ టేక్ స్ట్రైట్ చైన్ 1 2 3 4 5 6, if you take like this 1 2 3 4 5 6, or otherwise branched chain గా సెలెక్ట్ చేస్తే 1 2 3 4 5 6 7 ఉన్న వైపు మన నంబరింగ్ ఇవ్వాలి కాబట్టి పేరెంట్ చైన్ గా సెలెక్ట్ చేయాలి కాబట్టి we need to select this one as a parent chain. ఓకేనా? సో ఇది పేరెంట్ చైన్ అయితే రిమైనింగ్ వీటిని ఏమంటాము? దే ఆర్ విల్ యాక్ట్ యాజ్ ఏ సబ్స్టిట్యూయెంట్. ఇవి ఎలా యాక్ట్ చేస్తాయి? సబ్స్టిట్యూయెంట్ గా యాక్ట్ చేస్తాయి. ఓకేనా? రిమైనింగ్ we need to select the parent chain. Parent chain select అయిన తర్వాత we need to follow the second rule is rule number 2. Numbering of, I will rub this one. Second rule ఏంటి అంటే numbering of carbon compounds. Numbering of carbon atoms in parent chain. Parent chain కానీ పేరెంట్ ఆర్ మెయిన్ చైన్ లో ఉండేటువంటి కార్బన్ ఆటమ్స్ ని మనం ఏం చేయాలి అంటే నంబరింగ్ ఇవ్వాలి. ఇది రూల్ నంబర్ 2 అవుతుంది. సో ఇలా బ్రాంచ్డ్ చైన్ లేకుండా ఓన్లీ స్ట్రైట్ చైన్ కార్బన్ కాంపౌండ్ గానా అయితే మనం either this side or this side onwards we want to give the number. నంబరింగ్ అనేది ఇటువైపు నుంచి కానీ ఇటువైపు నుంచి కానీ ఎటువైపు నుంచి అయినా సరే నంబరింగ్ ఇవ్వచ్చు. బట్ this carbon hydrocarbon chain having substituents గానా వచ్చి ఉంటే మనం నంబరింగ్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఆఫ్ సబ్స్టిట్యూయెంట్ కి కొన్ని రూల్స్ ని ఫాలో అవ్వాల్సి వస్తుంది. ఆ రూల్స్ ఏమో మనం డిస్కస్ చేస్తాం. సో అప్ టు హియర్ క్లియరా? నౌ రైట్. నౌ రూల్ నంబర్ 2. సో రూల్ నంబర్ 2, numbering of carbon atom in longest chain. Longest chain లో carbon atoms కి numbering ఇవ్వాలి. So in that lowest sum rule or lowest locant rule, దీన్నే లోయెస్ట్ ఇండివిజువల్ రూల్ అని కూడా అనొచ్చు. లోయెస్ట్ ఇండివిజువల్ రూల్. ఈ రూల్ ని బేస్ చేసుకొని సబ్స్టిట్యూయెంట్ ఉన్నటువంటి హైడ్రోకార్బన్ కి నంబరింగ్ ఎలా ఇవ్వాలి. దోస్ సబ్స్టిట్యూయెంట్ ఆర్ ప్రెసెంట్ ఆన్ ద హైడ్రోకార్బన్ చైన్ కార్బన్ ఆటమ్, దట్ ఫస్ట్ సబ్స్టిట్యూయెంట్ మస్ట్ బి గెట్ లోయెస్ట్ పాసిబుల్ నంబర్. సో దీన్ని బేస్ చేసుకొని ఫస్ట్ సబ్స్టిట్యూయెంట్ get lowest possible number వచ్చే విధంగా మనం నంబరింగ్ అనేది ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ చెక్ లైక్ దిస్, it has how we will give the numbering. సో ఇప్పుడు ఉన్నాయి చూడండి. ఇఫ్ ఐ గివ్ 1 2 3 4 5, సో 5 కార్బన్స్ ఉన్నాయి. ఫస్ట్ వీ వాంట్ టు సెలెక్ట్ లాంగెస్ట్ చైన్. ఏంటి? 1 2 3 4 5 ఇలా అయినా తీసుకోవచ్చు, ఆర్ 1 2 3 4 5 ఇలా తీసుకోవచ్చు. సో ఐ సెలెక్టెడ్ దిస్ వన్ యాజ్ ఎ పేరెంట్ చైన్ ఆర్ మెయిన్ చైన్. రిమైనింగ్ ఇది ఎలా యాక్ట్ చేస్తుంది అంటే సబ్స్టిట్యూయెంట్ గా యాక్ట్ చేస్తుంది. క్లియరా? ఇప్పుడు ఈ సబ్స్టిట్యూయెంట్ ఉన్నప్పుడు నంబరింగ్, సెకండ్ రూల్ ఏంటి? నంబరింగ్ ఇవ్వాలి. ఈ నంబరింగ్ ఇచ్చేటప్పుడు
సో దిస్ డైరెక్షన్ ది సబ్స్టిట్యూయెంట్ హ్యావింగ్ ద ఫస్ట్ సబ్స్టిట్యూయెంట్, ఇది ఒకటే సబ్స్టిట్యూయెంట్ ఉంది ఉంటే ద ఫస్ట్ సబ్స్టిట్యూయెంట్ హ్యావ్ గెట్ లోయెస్ట్ పాసిబిలిటీ నంబర్. ఇటువైపు నుంచి నంబర్ ఇస్తే 1 2 3 సెకండ్ పొజిషన్ మీద మిథైల్ గ్రూప్ ఉన్నట్టు. లేదు ఇదే కాంపౌండ్ కి ఇక్కడ చూడండి, నేను నంబరింగ్ ఇటువైపు నుంచి ఇచ్చాను అంటే 1 2 3 4 5 ఫోర్త్ కార్బన్ మీద మిథైల్ గ్రూప్ ఉంది, ఫోర్త్ కార్బన్ మీద మిథైల్ గ్రూప్ ఉంది. సో ఇప్పుడు దీని నామినిక్లేచర్ ఎలా ఇవ్వచ్చు, 2 మిథైల్ సెకండ్ పొజిషన్ మీద మిథైల్ గ్రూప్ అండ్ 5 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి పెంటేన్, 2 మిథైల్ పెంటేన్ ఇస్తాను. అదే ఇటువైపు నుంచి నంబరింగ్ ఇస్తే 1 2 3 4 5 4 మిథైల్ పెంటేన్. సో ఈ విధంగా నామినిక్లేచర్ ఇస్తే దిస్ వన్ ఈజ్ రాంగ్ numbering and this one is correct numbering according to lowest locant or lowest individual rule prakaranga the substituent will get lowest possibility number. Second is the lowest number, is the fourth longest highest number. So this is the correct naming or numbering of hydrocarbons of substituent. Okay, now lowest set of locatant rule, lowest set of locatant rule. So according to this rule, lowest set of locatant rule, if two or more substituents are present, two or more substituents are present on parent chain or parent chain. So numbering individually, numbering on individual locatant, individually numbering is individually and if it has same group, same substituent, we need to give the prefix di, tri, tetra అనే పదాలను యూజ్ చేసి ప్రిఫిక్స్ నేమ్ ఇవ్వాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ చెక్, సో ఈ విధంగా కాంపౌండ్ ఉంది అనుకోండి. ఫస్ట్ వీ నీడ్ టు సెలెక్ట్ ద పేరెంట్ చైన్ 1 2 3 4 5, అదర్వైజ్ 1 2 3 4 5 1 2 3 4 5 ఎలా అన్నా సరే 5 వస్తున్నాయి కాబట్టి స్ట్రైట్ చైన్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. లైక్ దిస్ ఇట్ ఈస్ ఏ పేరెంట్ చైన్. నౌ సెకండ్ రూల్ వాట్, నంబరింగ్ ఆఫ్ కార్బన్, దిస్ సైడ్ ఆర్ దిస్ సైడ్ 1 2 సెకండ్ పొజిషన్ మీద మిథైల్ గ్రూప్, దిస్ సైడ్ ఆల్సో సెకండ్ పొజిషన్ హ్యావ్ సబ్స్టిట్యూయెంట్. సో ఎటువైపు అయినా సరే నంబరింగ్ ఇవ్వచ్చు కాబట్టి ఇక్కడ గమనించండి 1 2 3 4 5 I given, more number of substituents అటువైపు ఉన్నాయి కాబట్టి I given like this. సో ఇలా ఇచ్చినప్పుడు లోయెస్ట్ సెట్ ఆఫ్ లొకేటెంట్ రూల్ ని బేస్ చేసుకొని ఇండివిజువల్ లొకేటెంట్ నంబర్స్ తో పాటు లొకేటెంట్స్ తో పాటు, సో ఇది కూడా ఏంటి మిథైల్ గ్రూప్, దిస్ వన్ ఆల్సో మిథైల్ గ్రూప్, దిస్ వన్ ఆల్సో మిథైల్ గ్రూప్. నౌ ఇండివిజువల్ గా లొకేటెంట్ నంబర్ ఇవ్వాలి 2 2 times and 4 2 4. How many methyl groups? 3 ఉంటే ట్రైమిథైల్. నౌ 5 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి pentane. Like this we want to give IUPAC nomenclature for this compounds. ఇలా లేకుండా ఇటువైపు నుంచి నంబరింగ్ ఇచ్చారు అంటే ఇటువైపు నుంచి 1 2 3 4 5, సో అది దేన్ని బేస్ చేసుకొని ఏది కరెక్ట్ సార్, ఇలా ఎందుకు ఇవ్వకూడదు 1 2 3 4 5 ఎందుకు ఇవ్వద్దు అంటే ఇక్కడ ఇంకొక రూల్ వస్తుంది గమనించండి. హియర్ వన్ మోర్ రూల్ విల్ బి, లిసన్ కేర్ఫుల్లీ, దట్ రూల్ వాట్ వి కాల్ లోయెస్ట్ సమ్ రూల్. ఈ లోయెస్ట్ సమ్ రూల్ ని బేస్ చేసుకొని లొకేటెంట్ యొక్క
కార్బన్ లొకేటెంట్ యొక్క నంబర్ ని సమ్ చేస్తే ద సమ్ ఆఫ్ లొకేటెంట్ నంబర్ ఈజ్ ఈక్వల్, ఇట్ విల్ గెట్ లోయెస్ట్ పాసిబిలిటీ నంబర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇటువైపు నుంచి నంబరింగ్ ఇచ్చాను. సెకండ్ పొజిషన్ మీద 2 methyl groups, 2 plus 2, and at the same time fourth carbon have now 2 plus 2 4 plus 4 8. ఇటువైపు నుంచి నంబరింగ్ ఇస్తే, అదే ఇటువైపు నుంచి నంబరింగ్ ఇచ్చాను అంటే సో సెకండ్ కార్బన్ హ్యావ్ మిథైల్ గ్రూప్ 2 ప్లస్ అండ్ ఫోర్త్ పొజిషన్ వీ హ్యావ్ 2 మిథైల్ గ్రూప్స్. సో టోటల్ హియర్ 8 ప్లస్ 2 10. సో ఇక్కడ చూడండి లొకేటెంట్ మిథైల్ గ్రూప్ యొక్క లొకేటెంట్ నంబర్ ని నేను సమ్ చేశాను. వచ్చినటువంటి వాల్యూ ఎక్కడైతే లోయెస్ట్ నంబర్ ఉంటుందో దట్ ఈస్ ద కరెక్ట్ మెథడ్ టు గివ్ ద నామెన్క్లేచర్ ఆఫ్ యూపీఎస్సీ. ఓకే, సో నేను ఇచ్చినటువంటి నామెన్క్లేచర్ ఇది కరెక్ట్. సో ఈ విధంగా సబ్స్టిట్యూషన్స్ ఉన్నప్పుడు we need to select the numbering of carbon atoms. Those first substituent will be get, ఇక్కడ ఫస్ట్ ఇది ఫస్ట్ ఏదైనా సరే it will get lowest possibility number. If it has same or more substituent groups, we need to give di tri tetra depending upon the number individual position of the carbon. అలానే if they have more than 2 or many substituents on the carbon chain, parent chain, we need to give the lowest sum rule method. ఏ మెథడ్ ని బేస్ చేసుకుని నంబరింగ్ ఇవ్వాలి. నంబరింగ్ గాన కరెక్ట్ గా ఇస్తే ఆటోమేటికల్లీ మనం ఇచ్చినటువంటి కాంపౌండ్ నేమ్ కరెక్ట్ అవుతుంది. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసేదానికి క్వశ్చన్ ఇచ్చి 4 ఆప్షన్స్ లో ఇండైరెక్ట్ రాంగ్ మెథడ్ లో కూడా నంబరింగ్ ఇస్తాం. ఫస్ట్ మనం రాంగ్ మెథడ్ ని సెలెక్ట్ చేసుకొని నంబరింగ్ రాంగ్ ఇచ్చి ఆ యూపీఎస్సీ నేమ్ కూడా రాంగ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంది. సో మనం అలాంటి మిస్టేక్స్ ని ఫాలో కావద్దు. లోయెస్ట్ సమ్ రూల్ ని బేస్ చేసుకొని కెన్ ఐ గివ్ వన్ మోర్ క్వశ్చన్, వన్ మోర్ స్ట్రక్చర్ ఇస్తాను, మీరు దాన్ని నామెన్క్లేచర్ ఇవ్వగలరా? సో దిస్ కాంపౌండ్, ఫర్ దిస్ కాంపౌండ్ గివ్ ద యూపీఎస్సీ నామెన్క్లేచర్. ఆ యూపీఎస్సీ నేమ్ ఇవ్వండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు సెలెక్ట్ ద పేరెంట్ చైన్ ఆర్ మెయిన్ చైన్. సో కౌంట్ చేయండి 1 2 3 4 5 6 7. స్ట్రైట్ గా చూస్తే 7 కార్బన్స్ వచ్చాయి. అదర్వైజ్ 1 2 3 4 5 6 7 ఎటువైపు అయినా సరే 7 ఉన్నాయి. ఇలా చూస్తే ఇఫ్ ఐ టేక్ లైక్ దిస్ 1 2 3 4 5 6 7 8 కార్బన్స్ వచ్చాయి. సో మాక్సిమం నెంబర్ ఆఫ్ కార్బన్స్ ని మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? పేరెంట్ చైన్ గా సెలెక్ట్ చేయాలి ఆర్ మెయిన్ చైన్ గా సెలెక్ట్ చేయాలి. సో ఐ సెలెక్టెడ్ this one as a main chain గా సెలెక్ట్ చేసుకోవాలి. రిమైనింగ్ దీస్ ఆర్ ఆల్ విల్ యాక్ట్ యాజ్ ఏ సబ్స్టిట్యూయెంట్స్. సో సబ్స్టిట్యూయెంట్స్. ఇప్పుడు సెకండ్ రూల్ ఏంటి? నంబరింగ్ ద కాంపౌండ్ కార్బన్స్. నంబరింగ్ అనేది ఇవ్వాలి. ఎటువైపు నుంచి ఇవ్వాలి? ఈ ఎండ్ నుంచి ఇవ్వాలనా ఈ ఎండ్ నుంచి ఇవ్వాలనా అనేది బేస్ చేసుకొని కరెక్ట్గా ఉంటుంది. నవ్ యూ చెక్ మన రూల్ ప్రకారంగా లోయెస్ట్ లొకేటెంట్ రూల్. సో ఫస్ట్ సబ్స్టిట్యూయెంట్ విల్ గెట్ ద లోయెస్ట్ పాసిబిలిటీ నంబర్. సో ఫస్ట్ లొకేటెంట్ అంటే ఇది వస్తుంది సబ్స్టిట్యూషన్, ఇది వస్తుంది సబ్స్టిట్యూషన్. సో ఇఫ్ ఐ గెట్ ద నంబరింగ్ 1 2 3, ఇట్ ఈస్ ద ఫస్ట్ సబ్స్టిట్యూయెంట్, థర్డ్ పొజిషన్. దిస్ డైరెక్షన్ ఆన్వర్డ్స్ 1 2, సెకండ్ కార్బన్ విల్ గెట్ ద ఫస్ట్ సబ్స్టిట్యూయెంట్, లోయెస్ట్ నంబర్. సో ఏది సెలెక్ట్ చేయాలి? 1 2 3 4 5 6 7 8 కార్బన్స్. సో ఫస్ట్ లొకేటెంట్ ఈస్ సెకండ్ కార్బన్. సెకండ్ కార్బన్ ని సెలెక్ట్ చేసాము. సో ఇటువైపు నుంచి కరెక్ట్ మెథడ్ అనుకోండి. అదే మీరు ఈ డైరెక్షన్ కూడా ఇచ్చి చూడండి. నౌ దిస్ వన్ మిథైల్ గ్రూప్స్ అండ్ లోయెస్ట్ సమ్ రూల్ ని కూడా బేస్ చేయండి. ఇక్కడ ఇటువైపు నుంచి ఇస్తే సబ్స్టిట్యూషన్స్ సెకండ్ 2 ప్లస్ 2 ఇంకొక సబ్స్టిట్యూయెంట్ సెకండ్ కార్బన్ మీద ఉంది. అండ్ అలానే సిక్స్త్ కార్బన్ హ్యావింగ్ సబ్స్టిట్యూషన్ అండ్ హియర్ ప్లస్ 6 2 సబ్స్టిట్యూషన్స్ ఉన్నాయి. సో మొత్తం సమ్ చేయండి. 2 ప్లస్ 2 4 4 ప్లస్ 6 10 10 ప్లస్ 6 16 విల్ గెట్. అదే నంబరింగ్ నేను ఇటువైపు నుంచి ఇచ్చాను అనుకోండి, దిస్ డైరెక్షన్ 1 2 3 4 5 6 7 8 కార్బన్స్. సో ఇప్పుడు సబ్స్టిట్యూషన్స్ ఏ పొజిషన్ లో ఉన్నాయో ఒకసారి గమనించండి. థర్డ్ పొజిషన్ 2 సబ్స్టిట్యూషన్స్ అండ్ సెవెంత్ పొజిషన్ 2 సబ్స్టిట్యూషన్స్. సో 3 ప్లస్ 3 ప్లస్ 7 ప్లస్ 7. సో టోటల్ సమ్ ఎంత? 6 ప్లస్ 7 13, 13 ప్లస్ 7 20. సో ఇటువైపు నుంచి నంబరింగ్ చేస్తే టోటల్ సమ్ ఆఫ్ ద సబ్స్టిట్యూషన్స్ వాల్యూస్ 20 వచ్చాయి.
ఈ డైరెక్షన్ నుంచి సమ్ చేసామంటే సబ్స్టిట్యూషన్స్ విల్ గెట్ 60. సో ఏది లోయెస్ట్ పాసిబిలిటీ నంబరు ఇది కాబట్టి సో మన కరెక్ట్ మెథడ్ టు గివ్ ద నంబరింగ్ అనేది దిస్ డైరెక్షన్, ఈ డైరెక్షన్ నుంచి మనం ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు నంబరింగ్ ఇచ్చిన తర్వాత ఎన్ని ఉన్నాయి మిథైల్ గ్రూప్స్ 1 2 3 4 మిథైల్ గ్రూప్స్ విల్ యాక్ట్ యాజ్ ఎ సబ్స్టిట్యూషన్ కాబట్టి దీన్ని టెట్రా మిథైల్ అనాలి అలాంగ్ విత్ దే లొకేటెంట్ నంబర్. సో ఇక్కడ ఈ డైరెక్షన్ నుంచి కాబట్టి 2, 2 అండ్ అలానే 6, 6 మొత్తం ఎన్ని 4 టెట్రామిథైల్ total number of carbons how many 8 octane. ఈ విధంగా IUPAC నెంబర్ ఇస్తే ఇట్ ఈస్ ద కరెక్ట్ నేమ్. అది ఈ డైరెక్షన్ నుంచి కానీ ఇచ్చుకొని ఉంటే 3, 3 7, 7 టెట్రా మిథైల్ ఆక్టేన్ అని ఉంటుంది. ఈ ఆప్షన్స్ లో ఇది ఉంటుంది, ఆప్షన్స్ లో ఇది కూడా ఉంటుంది. మనం ఈ డైరెక్షన్ లో కానీ ఇచ్చుంటే దీన్ని టిక్ పెడితే విల్ గెట్ రాంగ్ ఆన్సర్. సో షుడ్ నాట్ ఫాలో. అకార్డింగ్ టు లోయెస్ట్ సమ్ రూల్ లో వీ షుడ్ ఫాలో దిస్ డైరెక్షన్. సో అవర్ ఆన్సర్ ఈస్ 2, 2 6, 6 టెట్రా మిథైల్ ఆక్టేన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్లియరా? నౌ నెక్స్ట్ రూల్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఆఫ్ సింపుల్ సబ్స్టిట్యూయెంట్స్. సో దీన్ని బేస్ చేసుకొని హైడ్రోకార్బన్ చైన్ ఆర్ పేరెంట్ చైన్ హ్యావింగ్ two or more different substituents ఉన్నప్పుడు IUPAC నేమ్ ఎలా ఇవ్వాలి అనేది అకార్డింగ్ టు దేర్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఆ 2 డిఫరెంట్ సబ్స్టిట్యూయెంట్స్ అనేవి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో అరేంజ్ చేసినప్పుడు విచ్ లెటర్ విల్ కమ్ ఫస్ట్, that name will give according to locatant number ni base cheskoni we want to give the number. For example if you take this compound, what is the name of this compound? ఇచ్చినప్పుడు ఇక్కడ చూడండి 2 డిఫరెంట్ సబ్స్టిట్యూషన్స్ ఆర్ దేర్, సింపుల్ సబ్స్టిట్యూషన్స్ ఆర్ దేర్. సో వీటికి నంబరింగ్ ఇవ్వాలి. సో ఫస్ట్ ఏదైనా సరే కాంపౌండ్ వీ నీడ్ టు సెలెక్ట్ ద పేరెంట్ చైన్. 1 2 3 4 5 కార్బన్స్ ఉన్నాయి. అండ్ ఇఫ్ యూ టేక్ దిస్ డైరెక్షన్ 1 2 3 4 5 కార్బన్స్ ఎటువైపు ఇవ్వచ్చు. ఇక్కడ C2H5 కదా, దీన్ని మనం CH2 CH3 గా తీసుకోవచ్చు. అంటే 2 కార్బన్స్ ఉన్నాయి, 2 3 4 5 ఎలా తీసుకున్నా సరే సేమ్ కార్బన్స్ వస్తున్నాయి కాబట్టి I selected as a parent chain of straight chain. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత these two will act as a substitutions ఇవ్వాలి. ఇప్పుడు నంబరింగ్ ఇటువైపు నుంచి ఇవ్వాలా ఇటువైపు నుంచి అనేది ఇవ్వాలా సెకండ్ రో. సో దీన్ని బేస్ చేసుకొని లోయెస్ట్ పాసిబిలిటీ నంబర్, ద ఫస్ట్ సబ్స్టిట్యూషన్ విల్ గెట్ ద లోయెస్ట్ పాసిబిలిటీ. ఇటువైపు నుంచి ఇచ్చానంటే సెకండ్ కార్బన్ మీద మిథైల్ గ్రూప్ ఫస్ట్ సబ్స్టిట్యూషన్ ఉంది. ఇటువైపు నుంచి ఇచ్చాను అంటే థర్డ్ పొజిషన్ మీద ఫస్ట్ సబ్స్టిట్యూషన్ మిథైల్ గ్రూప్ ఉంది. సో ఇలాంటప్పుడు సో నంబరింగ్ అనేది ఇదే కరెక్ట్. 1 2 3 4 5 కార్బన్స్ ఉన్నాయి. సెకండ్ కార్బన్ వీ హ్యావ్ మిథైల్ గ్రూప్, థర్డ్ కార్బన్ వీ హ్యావ్ ఇథైల్ గ్రూప్. సో నేను ఈజీగా ఉండేదాని కోసం ద సబ్స్టిట్యూషన్ అలాంగ్ విత్ దేర్ లొకేటెంట్ ఇక్కడ రాసుకుంటున్నా. 2 కార్బన్ హ్యావింగ్ మిథైల్ గ్రూప్, అలానే థర్డ్ కార్బన్ హ్యావింగ్ ఇథైల్ గ్రూప్ ఇలా ఉన్నాయి. అండ్ ఇక్కడ రూట్ వర్డ్ ఏంటి 5 కార్బన్ కాబట్టి పెంటేన్ అని వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ రెండింటిని జాయిన్ చేస్తే IUPAC నేమ్ వస్తుంది. కానీ మిథైల్ గ్రూప్ కి ఫస్ట్ ఇవ్వాలన్నా ప్రిఫరెన్స్, ఇథైల్ గ్రూప్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలన్నా అంటే వీ షుడ్ గివ్ ఇథైల్ గ్రూప్. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఈ ఫస్ట్ వస్తుంది, తర్వాత M వస్తుంది కాబట్టి వీ నీడ్ టు గివ్ ఇథైల్ గ్రూప్ యాజ్ ఏ ఫస్ట్ ప్రిఫరెన్స్. ఇక్కడ నంబరింగ్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వద్దు. సెకండ్ వచ్చింది కాబట్టి సెకండ్, థర్డ్ వచ్చింది కాబట్టి థర్డ్ అని ఇలా నంబరింగ్ కి వీ షుడ్ నాట్ గివ్ ద ప్రిఫరెన్స్. సో అకార్డింగ్ టు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఇథైల్ గ్రూప్. సో అలాంటప్పుడు IUPAC నేమ్ అవుతుంది. బట్ లొకేటెంట్ పొజిషన్ మాత్రం మారదు. 3 ఇథైల్ అలానే 2 మిథైల్ పెంటేన్ ఈజ్ ద కరెక్ట్ IUPAC నేమ్ ఆఫ్ దిస్ కాంపౌండ్. ఓకేనా? అలానే మీరు ఇలా లేకుండా నంబరింగ్ బేస్ చేసుకొని
2-methyl, 3-ethyl pentane అనే ఆప్షన్స్ లో ఉంటే ఇఫ్ యూ గివ్ ద టిక్ మార్క్ దట్ ఈస్ రాంగ్ ఆన్సర్ అవుతుంది. We should not go along with 2 and 3. We should go along with alphabetical letter of substitutions E and E. So it is the correct answer. Correct answer అవుతుంది. ఓకేనా? Can I give one more example for this? Okay, right. See. Give the IUPAC nomenclature of this compound. ఇచ్చినప్పుడు గమనించండి. First of all, we need to select the parent chain, longest carbon. 1, 2, 3, 4, 5, 6 కార్బన్స్ ఉన్నాయి. అలానే ఈ డైరెక్షన్ లో గమనించండి. 2, 3, 4, 5, 6 ఈ డైరెక్షన్ లో కూడా 6. Now 1, 2, 3, 4. So we need to select this one is a parent chain గా సెలెక్ట్ చేసింది. ఇప్పుడు రూల్ నెంబర్ 2, we need to give the numbering ఇచ్చేదానికి ట్రై చేయండి. సో లోయెస్ట్ లొకేటెంట్ రూల్ ని బేస్ చేసుకొని ద ఫస్ట్ సబ్స్టిట్యూయెంట్ విల్ గెట్ ద లోయెస్ట్ పాసిబిలిటీ నంబర్. 1, 2, 3 ఇటువైపు ఇస్తే ఫస్ట్ లొకేటెంట్ వచ్చింది ఇథైల్ గ్రూప్. 1, 2, 3 ఇటువైపు నుంచి అయినా అయితే అగైన్ మిథైల్ గ్రూప్ సబ్స్టిట్యూషన్ వచ్చింది ఫస్ట్ సబ్స్టిట్యూయెంట్. సో ఇక్కడ ఏమైంది, థర్డ్ పొజిషన్ మీద 2 డిఫరెంట్ ఆల్కైల్ గ్రూప్స్ ఉన్నాయి సబ్స్టిట్యూషన్స్. 2 different substitutions at same position, same locatant ని బేస్ చేసుకొని 2 different substitutions ఉన్నాయి. ఇటువైపు ఇస్తే థర్డ్, ఇటువైపు నుంచి కూడా థర్డ్ సబ్స్టిట్యూషన్ మీద థర్డ్ కార్బన్ మీద సబ్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఇప్పుడు నంబరింగ్ ఇటువైపు ఇవ్వాలన్నా ఇటువైపు ఇవ్వాలన్నా అనేటువంటి కన్ఫ్యూజన్ వస్తుంది. సో అలాంటప్పుడు మనం ఏం సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఇటువైపు థర్డ్ పొజిషన్ మీద ఎవరున్నారు సార్, ఇథైల్ గ్రూప్ ఉంది. ఇటువైపు వస్తే ఏముంది, మిథైల్ గ్రూప్ ఉంది. సో ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి అకార్డింగ్ టు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ని బేస్ చేసుకొని. సో ఎవరికి అయితే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఫస్ట్ లెటర్ వస్తుందో ఇట్ షుడ్ బి గివ్ లోయెస్ట్ పాసిబుల్ నంబర్ అనేది దానికి ఇవ్వాలి. సో 1, 2, 3 ఇక్కడ ఇథైల్ గ్రూప్, ఇక్కడ మిథైల్ గ్రూప్. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో లోయెస్ట్ పాసిబిలిటీ నంబర్, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఫస్ట్ లెటర్ ఈ వస్తుంది, తర్వాత ఎం వస్తుంది. కాబట్టి నంబరింగ్ అనేది 1, 2, 3 అనేది పాసిబిలిటీ నెంబర్ ఇథైల్ గ్రూప్ కి ఇచ్చి 4, 5, 6 ఈ విధంగా నంబరింగ్ ఇవ్వాలి. దీన్ని బేస్ చేసుకొని ద కరెక్ట్ IUPAC నేమ్ ఈస్, థర్డ్ కార్బన్ మీద ఇథైల్ గ్రూప్స్ ఎన్ని ఉన్నాయి, 2. సో 3, 3 డైఈథైల్. ఇక్కడ డి తో కూడా వి షుడ్ నాట్ టేక్ యాజ్ ఎన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. సో డైఈథైల్. అండ్ అలానే 4, 4 డైమిథైల్. 2 ఉన్నాయి కాబట్టి 2 సిమిలర్ సబ్స్టిట్యూషన్స్ ఉన్నాయి కాబట్టి డైమిథైల్. మొత్తం నంబర్ ఆఫ్ కార్బన్ 6. హెక్సేన్ అనేది కాంపౌండ్ యొక్క నేమ్ అవుతుంది. ఇది కరెక్ట్ నేమ్. అలా కాకుండా ఇఫ్ యు ఆర్ గివ్ లైక్ దిస్ నంబరింగ్ 1, 2, 3, 4, 5, 6 ఇలా ఇచ్చిగానే ఉంటే ఇప్పుడు థర్డ్ పొజిషన్ మీద 3, 3 డైమిథైల్ అండ్ 4, 4 డైఈథైల్ హెక్సేన్. ఇది కూడా మీకు ఆప్షన్ లో ఉంటుంది. ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది. బికాస్ ఏ రూల్ ని బేస్ చేసుకొని అకార్డింగ్ టు ఆల్ఫాబెటికల్ ఆర్డర్, ఆల్ఫాబెటికల్ లెటర్స్ ని బేస్ చేసుకొని ఎవరికైతే ఫస్ట్ లెటర్ వస్తుందో ఆ సబ్స్టిట్యూషన్ ఉండేటువంటి కార్బన్ కి లీస్ట్ పాసిబిలిటీ నంబర్ ఇచ్చే విధంగా మనం ఏం చేయాలి, నంబరింగ్ ఇవ్వాలి. ఈ విధంగా ఇస్తే హైడ్రోకార్బన్ చైన్ కాంప్లెక్స్ కాంపౌండ్ హ్యావింగ్ ఫంక్షనల్ గ్రూప్స్ ఏం లేవు, ఇక్కడ ఓన్లీ సబ్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఈ సబ్స్టిట్యూషన్ కి నామినిక్లేచర్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. సో ఇట్ ఈస్ one of the part to give IUPAC nomenclature of complex aliphatic compounds having no functional groups. సో ఇంకోసారి బ్రీఫ్ చేస్తున్నాను. సో ఫస్ట్ IUPAC nomenclature ఇచ్చేదానికి we need to select the longest chain as a parent chain or main chain,
ఎక్కువ నంబర్ ఆఫ్ కార్బన్స్ ఎటువైపు, ఏదర్ ఇట్ ఈస్ దేర్ ఇన్ స్ట్రైట్ చైన్ ఆర్ ఇన్ బ్రాంచ్డ్ చైన్ సెలెక్ట్ చేసుకొని, సెకండ్ వన్ ఏంటి, వీ షుడ్ గివ్ ద నంబర్ ఇచ్చేటప్పుడు ద ఫస్ట్ లొకేటెంట్ షుడ్ బి గెట్ లోయెస్ట్ పాసిబిలిటీ నంబర్, అండ్ ఇఫ్ ఇట్ హ్యాస్ మోర్ సబ్స్టిట్యూషన్స్ ఉంటే ద సమ్ ఆఫ్ లొకేటెంట్స్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ విల్ గెట్ ద లోయెస్ట్ పాసిబిలిటీ నంబర్ వచ్చేది ఉండాలి. అలానే నెక్స్ట్ రూల్ ఏంటి అంటే టూ ఆర్ మోర్ డిఫరెంట్ సబ్స్టిట్యూషన్స్ ఆర్ ప్రెసెంట్ ఎట్ ద సేమ్ లొకేటెంట్ ఆన్ ద కార్బన్. ఒకే కార్బన్ మీద ఒకే పొజిషన్ లో 2 డిఫరెంట్ సబ్స్టిట్యూషన్స్ ఉన్నప్పుడు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఫస్ట్ లెటర్ ఎవరికైతే వస్తుందో ఆ సబ్స్టిట్యూషన్ కి లోయెస్ట్ నంబర్ ఇచ్చే విధంగా మనం నంబరింగ్ ఇచ్చి IUPAC నామినిక్లేచర్ రాస్తే కరెక్ట్ మెథడ్ అవుతుంది. ఈ మెథడ్స్ అన్ని, ఈ రూల్స్ అన్ని, ఈ ట్రిక్స్ అన్ని మైండ్ లో ఉంచి నెంబర్ ఆఫ్ టైమ్స్ గన ప్రాక్టీస్ చేస్తే సో కాంప్లెక్స్ కాంపౌండ్ హ్యావింగ్ నో ఫంక్షనల్ గ్రూప్ కి IUPAC నామినిక్లేచర్ ఇవ్వచ్చు. ఓకేనా? ఇన్ నెక్స్ట్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ మోర్ కాంప్లెక్స్ కాంపౌండ్స్ IUPAC నామినిక్లేచర్స్. సో ఈ క్లాస్ కనుక మీకు నచ్చితే నా క్లాస్ ని లైక్ చేయండి, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.